బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా నాకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నానండి. రోజుకు 200 రూపాయలు ఇస్తారు. అవి 2 నెలలకు 3 నెలలకు మాకు జీతాలు వేస్తారు. 3 రోజుల పాటు శుభ్రంగా కలిపి మా ఖైదీ సోదరులకి అందిస్తే అక్కడ పాడి పరిశ్రమకి స్ప్రే చేసి పంటలు అందిస్తున్నారు. రాజమండ్రిలో 1602లో డచ్ వారు నిర్మించిన కోట, 1864లో బ్రిటిష్ పాలనలో జైలుగాను, 1870లో సెంట్రల్ జైలుగాను మారి ఇప్పుడు దేశంలోనే 4వ అతిపెద్ద జైలుగా దీనికి పేరుంది. అయితే జైలు అంటే కేవలం తప్పు చేసిన వారిని శిక్షించడమే కాకుండా వారిలో సత్ప్రవర్తన కూడా తీసుకురావడం కూడా ముఖ్యం. అలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు. జైలులోనే ఖైదీలతో సేంద్రియ వ్యవసాయం చేయిస్తున్నారు. క్షణికావేశంలో తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే సత్ప్రవర్తనతో రైతులుగా మారి సేంద్రియ వ్యవసాయం చేస్తూ మంచి భవిష్యత్తు కోసం నడుం బిగిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ 212 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఓపెన్ ఎయిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన 95 మంది ఖైదీలు సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఫెర్టిలైజర్స్, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ ప్రకృతి సిద్ధంగా కూరగాయలు పండిస్తున్నారు. ఆవు పేడ, గోమూత్రంతో జీవామృతం తయారు చేసి పంటలను తెగుళ్ల బారినుంచి కాపాడుతున్నారు. సేంద్రియ వ్యవసాయానికి అనుబంధంగా జైలు ఆవరణలోని 2 ఎకరాల స్థలంలో పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నారు. పశువుల కోసం 5 ఎకరాల్లో గడ్డి సాగు చేస్తున్నారు. గేదెలు, ఆవులు ఇచ్చే పాలు జైలులో ఉన్న ఖైదీల కోసం వినియోగిస్తున్నారు. సహజ సిద్ధంగా వర్మి కంపోస్ట్ తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నారు. తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, పొనగంటి కూర, కొండపిండి ఆకు వంటి ఆకుకూరలు ఖైదీలు సాగు చేస్తున్నారు. బెండకాయ, వంకాయ, దొండకాయ, ఆనపకాయ, ముల్లంగి, మునగకాడలు, అరటికాయలు, టమాటా, గోరుచిక్కుళ్లు వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. రైతులుగా మారిన ఖైదీలో ప్రతిరోజు వ్యవసాయం సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇలా సాగు చేయడం తమకెంతో మేలు చేస్తుందని ఖైదీలు అంటున్నారు. జైలు అధికారుల ఆదేశాల మేరకు సత్ప్రవర్తనతో జీవిస్తున్నామని, ప్రతిరోజు వ్యవసాయం చేసుకుంటున్నామంటున్నారు ఖైదీలు. జైలు నుంచి బయటికెళ్లాక స్వయం ఉపాధి కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రకరకాలు పండించి లోపల మా రిజర్వేషన్లకు కూడా మేము పంపిస్తాం సార్. మేము కూడా తింటాం. అవి రోజుకు 200 రూపాయలు ఇస్తారు సార్ వాళ్ళు. అవి 2 నెలలకు 3 నెలలకు మాకు జీతాలు వేస్తారు. నేను బయట అయితే బాగా డ్రింక్ చేసేవాడిని సార్. డ్రింక్ చేసి నాకు అసలు పొలం పనులు అంటే ఏం తెలియదు. ఈ బయటికి తీసినాక నాకు సత్ప్రవర్తన కలిగి మన రాహుల్ సార్ నన్ను బయటికి తీశాడు. వ్యవసాయం ఎలా చేయాలో అన్ని నేర్చుకున్నాను. విడుదలైనాక నేను సొంతంగా ఏదన్నా కౌలుకి 2 ఎకరాలు తీసుకొని పండించుకునే స్టామినా ఉంది. బాగా తెలుసుకున్నా అన్ని. అనపకాయ కానీ, వంకాయలు కానీ, దోసకాయలు కానీ ఇవన్నీ మేము వచ్చి నాకు పెట్టినాయి సార్. ఇవన్నీ ఇక్కడ రైతు ఎలా కష్టపడతాడు ఏంటన్నది కూడా మాకు ఫస్ట్లో మాకు తెలియపోయినా కానీ ఇక్కడికి వచ్చి మేము స్వయంగా చేతంతోనే మాకు ఇందులో ఉన్న కష్టం కూడా తెలుస్తుందండి. బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా నాకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. టైంలో మాకు కష్ట నష్టాలు కూడా ఏం తెలియకుండా నలుగురితో ఇంకా అలాగే చేసుకోవడం జరుగుతుంది. ఏ మందు మాపు కొట్టకుండా శుభ్రంగా పండించుకుంటున్నామండి. ఉదయం నుంచి 11 గంటల దాకా పని చేస్తూనే ఉంటాం. మధ్యాహ్నం 2 గంటలు రెస్ట్ ఇస్తారు. మాకు లేచిన కానీ కొద్దిగా ఆరోగ్యంగానే ఇక్కడ పని చేసిన వాళ్ళు ఆరోగ్యంగానే బాగానే ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు సార్. ఈ కాయకూరలు మాకే పండించి మిగిలిన కాయలు స్టాల్లో పెట్టి అమ్ముకుంటాం సార్. అమ్ముతారు సార్లు. ఆవు పంచకం, 10 కేజీలు పేడ, బెల్లము, శనగపిండి, పుట్టమన్ను, 200 లీటర్లో నీళ్ళు అంటే 160. 3 రోజుల పాటు శుభ్రంగా కలిపి మా ఖైదీ సోదరులకి అందిస్తే అక్కడ పాడి పరిశ్రమకి స్ప్రే చేసి పంటలు అందిస్తున్నారండి. తెగుళ్ళు కానీ, క్యాన్సర్ కానీ ఏమి రాకుండా పురుగుల ముందు బయట నుంచి కొనుక్కోకుండా. ఖైదీలు పండించిన ఆర్గానిక్ కూరగాయలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న 1300 మంది ఖైదీలకు రోజు ఆహారంగా వినియోగిస్తారు. సాగు దిగుబడి ఎక్కువగా ఉండటం వల్ల ఖైదీలకు ఉపయోగించగా మిగిలిన కాయగూరలను జైలు బయట ఏర్పాటు చేసిన ప్రిజన్ కేఫ్లో ప్రజలకు విక్రయిస్తారు. రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఖైదీలు పండించిన కాయగూరలను కొనుగోలు చేస్తున్నారు. ఆర్గానిక్ కూరగాయలు రుచితో పాటు ఆరోగ్యకరంగా ఉండటంతో ఖైదీలు పండించే కాయగూరలు రుచికరంగా ఉన్నాయంటున్నారు ప్రజలు. ఇక్కడ ఖైదీలు పండించే పంట చాలా స్వచ్ఛమైన, ఆరోగ్యకరంగా, జనాలకు ఎటువంటి కీడు చేయకుండా చాలా బాగుంటుందండి. ఇక్కడ 12 ఏళ్ళ బట్టి నుంచి కొనుకెళ్తున్నాం. కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. మంచి ఆరోగ్యకరంగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇక్కడ కూడా మనకి ప్రైసెస్ కూడా మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువగా ఉంటాయండి. ఫ్రెష్గా కూరలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఆకుకూరలు కొంటామండి, కాయగూరలు కొంటామండి, ఆనములు అవి తీసుకుంటాం. స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి. లోపల అవి సొంతంగా తయారు చేసి అమ్ముతారండి.
చాలా రుచికరంగా ఉంటాయండి అన్నీ. ఆకుకూరలో ఆరోగ్యంగా ఉంటారండి. గ్యాస్ట్రిక్ కానీ లివర్ కంప్లైంట్ కానీ ఏమి ఉండదండి. పప్పులు వేసి వండుకుంటాం సార్, బాగానే ఉంటుంది సార్. మేము ఎక్కువ తినుకుంటున్నాం. మేమే కాదు సార్, చాలా దిక్కుల నుంచి వచ్చి కొనుక్కుంటున్నారు సార్. చాలా హెల్తీ ఫుడ్ సార్ అనేసి మేము తీసుకుంటున్నాం. వారానికి 3-4 సార్లు కొంటాం సార్. అంటే ఎక్కువ ఆకుకూరలు తింటాం సార్ మేము. ఓపెన్ ఎయిర్ జైల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు ప్రతిరోజు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని జైలు సూపరింటెండెంట్ రాహుల్ చెబుతున్నారు. వ్యవసాయం చేస్తున్న ఖైదీలకు రోజుకి 200 రూపాయలు ఇస్తామని, ఖైదీలు ఆ సొమ్మును వారి కుటుంబ పోషణ కోసం వినియోగిస్తున్నారన్నారు. క్షణికావేశంలో చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను సత్ప్రవర్తన కలిగిన వారిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మాకు ఒక 95 మెంబర్లు ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు మా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి ఆల్మోస్ట్ సత్ప్రవర్తనతో ఉన్న వాళ్ళని మేము బయటకు తీస్తాము. ఇంకొకసారి క్రైమ్ చేయకూడదంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపించాలి. ఆ ఉపాధి పరంగానే అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానీ, లోపల స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, అదొక్కటే కాకుండా మాకు లోపల డర్రీ మేకింగ్ ఒకటి ఉంది. అది కాకుండా బట్టలు నేయటము, ఇలాంటివన్నీ యాక్టివిటీస్ అన్నీ చేస్తామండి. చేసి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇది నా ఉపాధి అనే ఒక ఉపాధిగాని మేము చూపించగలిగితే ఆ ఉపాధితోటి వాళ్ళు సంపాదించుకొని ఇంకోసారి క్రైమ్ వైపు వెళ్ళకూడదని మా ఉద్దేశం అండి. వాళ్ళు చేసిన పనికి ప్లస్ వాళ్ళ కూరగాయలు పండించిన దానికి వాళ్ళకి శాలరీస్ పడతాయి. అది కాకుండా ఆ శాలరీస్ వాళ్ళ ఇంటి వాళ్ళకు కూడా పంపించుకోగలుగుతారు. ఇలాంటి ఒక మంచి ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నామండి.